ఎన్టీఆర్ తన వ్యక్తిగత జీవితాన్ని చాలా ప్రైవేట్గా ఉంచుతారు. కానీ తన కుమారులైన అభయరామ్, భార్గవరామ్లకు సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చినప్పుడల్లా కూడా అవి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి. ఎన్టీఆర్ మాస్ ఫ్యాన్స్ వీటిని వైరల్గా షేర్ చేయడంలో ఎప్పుడూ కూడా వెనక్కి తగ్గరు. ఎన్టీఆర్ ఇద్దరు కుమారులు నిజంగానే చిచ్చర పిడుగులు. వారి వయసు, చదువు వివరాల్లోకి వెళితే పెద్ద కుమారుడు అభయరామ్ 2014లో జన్మించాడు. ప్రస్తుతం తన వయసు సుమారుగా 11 ఏళ్లు. 6 లేదా 7వ తరగతి చదువుతూ ఉన్నాడు. భార్గవరామ్ చిన్న కుమారుడు. ఈ బాలుడు 2018లో జన్మించాడు. ప్రస్తుతం తన వయసు 7 ఏళ్లు. 2వ తరగతి చదువుతూ ఉన్నాడు. వీరిద్దరూ కూడా హైదరాబాద్లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ఓక్ రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నారని సమాచారం. తాజాగా ఫ్యాన్ గ్రూప్స్ షేర్ చేసిన ఇన్స్టా లింక్ లో చురుకైన భార్గవరామ్ ఫోటో హైలైట్ గా కనిపిస్తూ ఉంది. ఈ ఫోటోను చూస్తూ ఉంటే అది భార్గవరామ్ స్కూల్లో డ్రాయింగ్ కాంపిటీషన్ లో పాల్గొన్నప్పుడు తీసిన ఫోటోలా కనిపిస్తూ ఉంది. తన చేతిలో ఉన్న పెయింటింగ్ ని చూసారా? ఏనుగు బొమ్మను సాయం సంధ్యలో ఎంత అందంగా ఆవిష్కరించాడో. ఒక కళాకారుడి బిడ్డ అని నిరూపించుకున్నాడు. అతడు అక్కడ ఆ బొమ్మను చూపిస్తూ నిలబడ్డ తీరు చూస్తూ ఉంటే భార్గవ్లో కామిక్ కోణం కూడా బయటపడుతూ ఉంది. సాధారణంగా ఎన్టీఆర్ భార్య ప్రణతి పిల్లల ఆలనా పాలన, స్కూల్ యాక్టివిటీస్ ను దగ్గరుండి మరీ చూసుకుంటూ ఉంటారు. భార్గవరామ్ అచ్చం తన తండ్రి పోలికలతోనే, ముఖ్యంగా ఆ కళ్ళలో ఉన్న తీక్షణతో తారక్ చిన్నప్పటి రోజులను గుర్తు చేస్తున్నాడని ఫ్యాన్స్ మురిసిపోతూ ఉన్నారు. ఎన్టీఆర్ ఎంత బిజీగా ఉన్నా కూడా పిల్లల కోసం సమయం కేటాయిస్తూ ఉంటారు. షూటింగ్స్ లేనప్పుడు భార్య పిల్లలతో కలిసి విదేశీ పర్యటనలకు వెళ్తూ ఉంటారు. పిల్లలకు మన సంప్రదాయాలు తెలియాలని ఇంట్లో జరిగే ప్రతి పూజలో వారిని కూర్చోబెడుతూ ఉంటారు. వారికి సంస్కృతిని అలవాటయ్యేలా సహకరిస్తూ ఉంటారు. తారక్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నా పిల్లలు నా లోకం, వారితో గడిపితే నా ఒత్తిడంతా పోతుంది అని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ డ్రాగన్ అనే సినిమా చేస్తూ ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటూ ఉంది. ప్రశాంత్ నీల్ ఇప్పటికే ఒక భారీ షెడ్యూల్ ను పూర్తి చేశారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం ప్రశాంత్ నీల్ మోషన్ క్యాప్చర్ సాంకేతికతతో పాటు అత్యాధునిక విఎఫ్ఎక్స్ వాడుతూ ఉన్నారు. డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నా కూడా ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సిందే. 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని నీల్ బృందం ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ ఇందులో మునుపెన్నడూ చూడని విధంగా చాలా వైలెంట్ పాత్రలో కనిపిస్తారని, ప్రభాస్, సలార్ కంటే భారీ యాక్షన్ సీన్లు ఇందులో ఉంటాయని టాక్.